జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆయన చెన్నైకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అన్నది సమైక్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టేనంటూ ప్రకటించిన స్టాలిన్ ఆ ప్రాతిపదికను వ్యతిరేకించగా జేఏసీసీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్టాలిన్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కేటీఆర్ తో పాటు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ షంబీరాజు హాజరు కానున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో పునర్విభజన అంశంపై చర్చించి ఓ ప్రతిపాదనను తెరపైకి తేనున్నారు. స్టాలిన్ ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా భాగస్వామిగా చేరితే ఇరు పార్టీలు కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్దశత్రువులా వ్యవహరిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కోసం కలిసి పోరాటం చేయాల్సిందే. చెన్నై భేటీకి కేటీఆర్ బృందం. చెన్నై అఖిలపక్ష భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందుకోసం కేటీఆర్ తో పాటు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు చెన్నై బయలుదేరి వెళ్లారు. ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తుందని, ఫలితంగా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఈ విధానాన్ని బీఆర్ఎస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తుందన్నారు. చెన్నైలో సమావేశం తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దేశ ప్రగతికి బాటలు వేసిన ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం కలిసి నిలబడతామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రాతిపదికను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కేంద్రంగా ఇవాళ చెన్నైలో కీలక సమావేశం నడుస్తుంది. ఏదైతే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాలుగా ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశ పార్టీకి సంబంధించిన సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా పంజాబ్, ఒడిశాతో పాటు తెలంగాణ, కర్ణాటక, అలాగే ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి చెన్నైకి వెళ్లారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి, ఇతర నేతలు కూడా వెళ్లారు. మనం చూస్తున్నాం ఏదైతే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పునర్విభజన విషయంలో ఇప్పటికే కేంద్రం తొందరగా అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఏదైతే జనగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ కోసం 2026లో జనగణన చేయాల్సి దానికి సంబంధించి బడ్జెట్ అంచనాలకు సంబంధించి రిపోర్ట్ అడిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఉత్తరాదిలో లోక్సభ సీట్లు పెరిగితే దక్షిణాదిలో తగ్గిపోతాయి. దీనివల్ల దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాల అభివృద్ధి విషయంలో చాలా వెనుకబాటు గురవుతాం. అన్ని విషయాలకు కూడా దీంట్లో వెనుకబాటు గురవుతున్నటువంటి డిమాండ్ తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ డిఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి మనం చూసినట్లయితే ప్రధానంగా ఇవాళ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే పంజాబ్ సీఎం మాన్ సింగ్ తో పాటు కేరళ సీఎం పినరయి విజయన్, అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. అలాగే ఈ ప్రాంతాలకు సంబంధించి దక్షిణ ప్రాంతాల్లో ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పాల్గొంటున్నారు. దీంట్లో అయితే పారదర్శకంగా ఖచ్చితంగా దేశమంతా ఒకే విధానం, ఒకే నియోజకవర్గాల పునర్విభజన ఉండేలా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల ఉత్తరాదికి న్యాయం జరగడం, దక్షిణాదికి అన్యాయం జరిగేటువంటి అంశం వస్తుంది కనుక దీనిపై కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో చాలా విషయాలు కూడా పార్టీ నుంచి వచ్చేటువంటి డిమాండ్లను కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్డీఏ సర్కార్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం కోసం దీనికే సీఎం గా ఉన్నటువంటి స్టాలిన్ ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ అశోక్.